అని రామలింగుడు కృష్ణదేవరాయల కొలువులో చేరిన తొలి రోజులవి. రాజుగారి సభాభవనం ముందు ఉండే ద్వారపాలకులు లంచం ఇవ్వనిదే ఎవరిని ఎంత ముఖ్యమైన పని మీద వచ్చినా రాయల దర్శనానికి అనుమతించడం లేదని రామలింగడు దృష్టికి వచ్చింది. అందులో నిజానిజాలు తెలుసుకోవటానికి ఓ రోజు మారువేషంలో సభాభవనానికి వెళ్ళాడు. కానీ ద్వారపాలకుడు అతన్ని లోపలికి వెళ్ళనివ్వలేదు. రాజుగారే నన్ను బహుమతి తీసుకోవడానికి రమ్మని పిలిచారని అబద్ధం చెప్పాడు రామలింగుడు. వెంటనే భటుడు రామలింగుడిని లోపలికి పంపించడానికి ఒప్పుకున్నాడు. కానీ బదులుగా బహుమతిలో సగం తనకు ఇవ్వమని షరతు పెట్టాడు. అందుకు సరేనన్నాడు రామలింగుడు. తర్వాత మరో ద్వారం దగ్గర ద్వారపాలకుడు అడ్డుకున్నాడు. నన్ను వెళ్ళనివ్వు, నాకు బహుమతి ఇస్తానని రాజుగారు రమ్మన్నారని చెప్పాడు రామలింగుడు. అయితే నాకేంటి లాభం అని అడిగాడు భటుడు. సగం వాటా నీకు ఇస్తాను అంటూ ముందుకు పోసాగాడు రామలింగుడు. మర్చిపోవు కదా అంటూనే రామలింగుడిని వెళ్ళనిచ్చాడు ఆ భటుడు. ఓహో, మీకు సగం వాటా కావాలా అని అనుకుంటూ వేషం తీసి లోపలికి వెళ్ళిన రామలింగుడికి ఎదురుగా ప్రదర్శన ఇస్తున్న నాట్యకత్తెలు కనిపించారు. పక్కన ఉన్న ఓ కర్ర తీసుకుని వారిని కొట్టసాగాడు. దాంతో రాజుగారికి కోపం వచ్చింది. ఏం రామలింగ, హద్దులు మీరి ప్రవర్తిస్తున్నావు, నీకు 100 కొరడా దెబ్బల శిక్ష వేస్తున్నాను అని చెప్పి శిక్ష అమలు చేయమని పక్కనే ఉన్న భటులకు ఆదేశించాడు. రాజా, ఆగండి ఆగండి, ఇందులో సగం సగం వాటా తీసుకోవటానికి 2 మిత్రులు ఉన్నారు అని జరిగిందంతా రాజుకు చెప్పాడు. రాజు ఆ 2 ద్వారపాలకులను పిలిపించి, రాయల పాలనలో లంచమా, అది రాజభవనంలోన, ఎంత ధైర్యం మీకు అంటూ గద్దించి, చెరో 50 కొరడా దెబ్బలు కానుక ఇవ్వండి వీళ్ళకి అంటూ భటులకు ఆదేశించాడు. అంతేకాకుండా ఇంటి దొంగలను పట్టించినందుకు రామలింగుడికి బంగారు నాణ్యాలతో బహుమతిగా ఇచ్చాడు.